వీక్షకులందరికీ నమస్కారం. జూన్ నెలలో ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉన్నది, ఆ గ్రహస్థితి వల్ల ద్వాదశ రాసుల వారు ఏ విధమైనటువంటి ప్రభావాన్ని పొందబోతూ ఉన్నారనేటువంటి విషయాన్ని ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా మకర రాశి వారికి జూన్ మాసం అద్భుతమైనటువంటి మాసంగా చెప్పవచ్చును. కారణం, గురుబలం పెరిగింది. 5 గ్రహాలు మారుతూ ఉంటే దాంట్లో ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి జూన్ నెలలో. కాబట్టి ఈ మాసం లగాయితూ అదృష్టం పట్టబోతూ ఉన్నటువంటి రాశి మకర రాశి. మనం గతంలో పంచాంగ శ్రవణం చేసినప్పుడు చెప్పుకున్నాం, ఈ సంవత్సరంలో మకర రాశి వారికి 3 దీర్ఘ సంచార గ్రహాలు యోగిస్తాయి, నెంబర్ 1 పొజిషన్లో ఉంటారు అని. అలాగే గత 2 నెలలుగా ఒక నెల మించి ఒక నెల, ఫిబ్రవరి మించి మార్చి, మార్చి మించి ఏప్రిల్, ఏప్రిల్ మే, మే జూన్, ఇలా క్రమేపీ మకర రాశి వారిలో ఎదుగుదల ఉన్నది. చాలామంది పర్సనల్గా నాకు ఉద్యోగాలు వచ్చాయి, మాకు ప్రమోషన్లు వచ్చాయి, గవర్నమెంట్ జాబులు వచ్చాయని చెప్తూనే ఉన్నారు. ఈ మాసంలో పూర్తి స్థాయిలో ఈ గ్రహ ఫలితం రాబోతూ ఉన్నది. కారణం, గురుడు యోగిస్తూ ఉన్నారు, శని యోగిస్తూ ఉన్నారు, రాహు యోగిస్తూ ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. రాజదర్శనం, ఆరోగ్యం, గాంభీర్యం, గాత్రపోషణం, పోయినటువంటి పోగొట్టుకున్నటువంటి గంభీరాన్నంతటినీ మళ్ళా తిరిగి సంపాదించుకుంటారు. పోయినటువంటి రాజ్యాధికారం తిరిగి లభిస్తూ ఉంటుంది. పోయినటువంటి పరువు, పేరు ప్రఖ్యాతులు అన్నీ మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతూ ఉన్నాయి. సంపద, పోగొట్టుకున్నటువంటి సంపద, పోగొట్టుకున్నటువంటి పేరు, మర్యాద అన్నీ మీ దగ్గరికి మరలా తిరిగి వస్తాయి. ఎలా వస్తాయి? కొబ్బరికాయలోకి నీరు చేరినట్టు ఎలా వస్తాయో తెలియకుండా మీ దగ్గరికి వచ్చి కూర్చుంటాయి. దానికి ఆరంభం ఈ జూన్ మాసం. ఆర్థికమైనటువంటి ఉన్నతి, పదవీ యోగము, ప్రమోషన్లు, ఊహించినటువంటి, అంటే మీకు పలానా ఉద్యోగంలో నేను ట్రాన్స్ఫర్ అవ్వాలి, అక్కడికి వెళ్ళాలి అనుకుంటే అక్కడికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉండడం, లేదు ఏదైనా ఇంక్రిమెంట్లు, బోనస్సుల రూపేణా మీకు ధనం రావడం, లబ్ధిని పొందడం. అలాగే గృహం, ఇల్లు కొనుక్కోవాలి, ఇల్లు కట్టుకోవాలి, బంగారం కొనుక్కోవాలి, వాహనం కొనుక్కోవాలి, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కొనుక్కోవాలి, లేదా ఏదైనా వస్తువులు, గృహోపకరణాలు కొనుగోలు చేయాలి. గతంలో డబ్బులు లేవు, ఇప్పుడు కొనుగోలు చేయగలుగుతారు. మకర రాశి వారికి ఒక ఫుల్ సపోర్టివ్గానే ఈ గ్రహస్థితి ఉండబోతూ ఉన్నది. అదృష్టం ఉంటుంది. ఆ వచ్చినటువంటి పవరు మీకు తెలుస్తూ ఉంటుంది డైలీ. గతంలో ఉన్నటువంటి డైలీ రొటీన్స్కి ఇప్పుడున్నటువంటి డైలీ రొటీన్స్కి చాలా తేడా వస్తుంది. ఎప్పుడూ మిమ్మల్ని చూడగానే మొహం చిట్లించుకుని వెళ్ళిపోయేవాడు నవ్వుతాడు, నవ్వవలసి వస్తుంది, వాడు నవ్వవలసినటువంటి పరిస్థితులు వస్తాయి. ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి అంతా జాగ్రత్తగా చూస్తూ ఉండండి. గ్రహస్థితి మారుతూ ఉన్నది. ఈ గ్రహస్థితి మరింత యోగించేలా చేసుకోవడానికై ప్రతిరోజు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండండి. మంచి ఫలితాలను పొందగలుగుతారు.